ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ బిగిస్తున్న ఉచ్చు బీఆర్ఎస్ కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి నాకు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీరిలాగా అయితే వెళ్ళిపోదామండి. మనం సీఎం కేసీఆర్ పై తిట్ల దండకం చదువుతూ ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త రాజకీయ పంతాన్ని ఎంచుకున్నట్లు చర్చ నడుస్తుంది. దూషణలు దిగకుండా ఆరోపణలు చేయకుండా కేసీఆర్ను ఇరుకున పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు డిస్కషన్ సాగుతుంది. ప్రజాపాలన ప్రజా ఉత్సవాలు సభలో రేవంత్ మాట్లాడుతున్న తీరు కొంత భిన్నంగా కనిపిస్తుంది. కేసీఆర్ తన అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలని రేవంత్ స్వయంగా అప్పీల్ చేస్తున్నారు. అలాగే సెక్రటరియట్లో ప్రారంభించే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ విజ్ఞప్తికి కేసీఆర్ మారిన ఏడాది కాలం తర్వాత ప్రత్యక్ష హోదాలో కేసీఆర్ ప్రోటోకాల్ పరంగా ప్రభుత్వాన్ని అన్ని రకాల గౌరవ మర్యాదలు అందిస్తుంది. అయితే కేబినెట్ మంత్రితో సమానంగా జీతపత్యాలు చెల్లిస్తుంది. కానీ ఇంతవరకు ఆయన అసెంబ్లీకి జరిగిన ఏ చర్చలో పాల్గొనలేదు. ఏడాదిలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మాత్రం సభకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కేసీఆర్ ప్రజల గురించి మాట్లాడతారని, ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఫామ్ హౌస్గా పరిమితం అవుతారంటూ రేవంత్ పదే పదే వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఈ విమర్శల వల్ల కేసీఆర్కు కీడు కంటే మేలే ఎక్కువ జరుగుతుందని చర్చ జరిగింది. దీన్ని గమనించిన రేవంత్ తన స్ట్రాటజీని మార్చుకొని కేసీఆర్కు విజ్ఞప్తులు చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కేసీఆర్కు ఉన్న సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవంతో తమ సర్కారు సలహాలు ఇవ్వాలని, ఏమైనా తప్పులు ఉంటే ఎత్తి చూపాలని పదే పదే అప్పీల్ చేస్తున్నారు. ఇప్పుడైనా గులాబీ నేత సభకు వెళ్ళి తన ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుందో అనే ప్రభుత్వానికి ప్రజలకు చూపాలని ఆ పార్టీ లీడర్లు సైతం తమ ఇంటర్నెట్లో మీటింగ్లో మాట్లాడుకున్నారు. అయితే ఇంతకాలం సభకు రాని కేసీఆర్ ఈ నెల 9న జరిగే శీతాకాల సమావేశాలకు వస్తారా అని రాష్ట్ర రాజకీయ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్. సాధారణంగా సీఎంను కలిసేందుకు ముందుగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం సహజం, ఎందుకంటే ఆయనకు ఉండే పని ఒత్తిడిలో రోజంతా బిజీగా ఉంటారు. కానీ ప్రతిపక్ష నేత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ నెల 9న సెక్రటరీలో ఆవిష్కరించే తెలంగాణ తల్లి విగ్రహానికి రావాలని ఆహ్వానించేందుకు సమయం కోరింది. కానీ ఇంతవరకు ఆయన ఆఫీసు నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదని చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. ఏడాది జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని ప్రోటోకాల్ సలహాదారుడు ఆర్కర్ వేణుగోపాల్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారనమాట. అంటే కానీ ఆయన మాత్రం ఆ వేడుకలకు హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ను